శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో అంజన్ రెడ్డి అనే హైకోర్టు న్యాయవాదిపై దాడి కలకలం రేపింది. తనపై మంత్రి సత్యకుమార్ అనుచరులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి సత్యకుమార్ పనితీరు బాగోలేదని తాను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు తాను టీడీపీ నేత వరదాపురం సూరి వర్గీయుణ్ణేననే కారణంతో తనపై దాడి చేశారని తెలిపారు. ఆయన తన బంధువును పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన సమయంలో తనపై దాడి చేశారని వెల్లడించారు. ధర్మవరంలో శాంతి భద్రతలు పూర్తిగా కొరవడ్డాయని హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడిన ఆయనకు ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న తర్వాత సత్యకుమార్ పిఏ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం మేము వరదాపురం సూర్యవర్గము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో ఈ మినిస్టర్ గారు ఈరోజు మా మీద దాడి చేశారు. నాదే కాదు, ఈరోజు ఇక్కడ ధర్మవరం పార్టీలో కూటమంటే అన్ని ఊర్లోనూ 3 పార్టీలు ఉన్నాయి. ఈ ఊర్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అంటే అసలు మినిస్టర్ గారికి లెక్కే లేదు. ఈ ఊర్లో ధర్మవరంలో లా అండ్ ఆర్డర్ చాలా వరిష్ఠగా ఉంది. అది కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిందంటే ఒక విషయము. ఈ రోజు నన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏదైతే మినిస్టర్ గారు ఆయన శాఖ ఉందో ఆయన శాఖకు సంబంధించిన హాస్పిటల్లోనే ఈ రోజు మా మీద దాడి చేయడం చేశారంటే ఇది ఎంత వరిష్ఠో. ఈ దాడి అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. చెప్పండి, కొంత కూటమిలో ఇంటర్నల్ గొడవలా కనిపిస్తోంది. ఓవరాల్ గా ఇది ఏం ప్రశ్నించారు అంజన్ రెడ్డి మంత్రి సత్యకుమార్ కి సంబంధించి? ఎవరు ఇతనిపైన దాడి చేసింది? సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ అనుచరులు ఒకసారిగా రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఓ పనిపై ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ అనుచరులు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. వాస్తవానికి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న అంజన్ రెడ్డి ధర్మవరం నియోజకవర్గంలోనే టీడీపీకి మద్దతుదారుగా ఉన్నారు. గతంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి అనుచరుగా ఉన్నారు. అయితే ఆయన బీజేపీలో ఉన్న నేపథ్యంలో ఈయన కూడా బీజేపీలోనే ఉన్నారని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలోనే ఒక గ్రామంలో వర్గ పోరు ఉన్న నేపథ్యంలోనే మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి అయిన తర్వాత కూడా ధర్మవరం నియోజకవర్గంలో ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగకపోగా దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని పదే సోషల్ మీడియా వేదికగా హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తన సోదరుడితో పాటు వచ్చిన నేపథ్యంలో విషయం తెలుసుకున్న మంత్రి సత్యకుమార్ అనుచరులు ఒకసారిగా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అంజన్ రెడ్డిపై విచక్షణరహితంగా దాడి చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న రోగులు పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురయ్యారు. మరికొందరు విడిపించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారిపైన కూడా మంత్రి అనుచరులు దౌర్జన్యం చేసినట్లు కనిపిస్తోంది. మొత్తం వ్యవహారానికి సంబంధించి హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి తీవ్రంగా గాయపడడంతో ఆయన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిని చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైతే తనపై దాడి చేశారో మంత్రి అనుచరులు హరీష్ అదేవిధంగా ప్రవీణ్ సహా మొత్తం 5 మంది వచ్చి దాడి చేశారని హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.